హాయ్ అండి. గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ శారీలో నేను గ్రాండ్ డిజైన్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను వేస్తున్నాను. ఫస్ట్ చూపించడం కాలేదు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది స్టార్టింగ్ అనుకోండి. లాక్ వేసినాను అనుకోండి. ఇప్పుడు 1 2 3 ఒక 5 చైన్ వేసి మనకి ఎక్కడికి వస్తుంది అక్కడ చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఎక్కడికి వస్తుందో చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లాక్, దీన్ని హాఫ్ డబుల్ క్రోషా అయినా అనొచ్చు. ఇంకొక లాక్ వేసి ఇప్పుడు మనం ఒక బిగ్ బీడ్ని యాడ్ చేసుకోవాలి థ్రెడ్లో. మనం బిగ్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బీడ్ లాక్ స్ట్రైట్గా చూసుకొని మనం శారీకి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 4 5 చైన్ వేసి మనం బీడ్ పక్కన లాక్ ఉంది కదా, ఆ లాక్లో మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 1 2 3 చైన్ వేసి మనం ఇప్పుడు నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని చైన్ లోపల నుంచి దారం తీసుకొని రెండు దారంలో నుంచి ఒక్కసారి, రెండిట్లో నుంచి ఒక్కసారి దారం పైన ఒకసారి చుట్టుకొని చైన్ లోపల నుంచి దారం తీసుకొని మేము ఇక్కడ డబల్ క్రోషా వేస్తున్నాము. రెండింటిలో ఒక్కసారి నీడల్ పైన ఒకసారి దారం లోపల నుంచి దారం తీసుకొని రెండు దారాల్లో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి తీసుకొని నేను మొత్తం 11 డబుల్ క్రోషా వేసానండి. ఇప్పుడు ఎక్కడికి వస్తుందో చూసుకొని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని 1 2 3 చైన్ వేసి మనం శారీకి లాక్ చేయాలి. శారీ టర్న్ చేసుకొని ఉల్టా చేసుకొని మనం నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని ఇక్కడ హోల్ ఫామ్ అయి ఉంటుంది. ఆ హోల్లో నుంచి మనం దారం తీసుకొని రెండు దారంలో నుంచి ఒకసారి, రెండు నుంచి ఒకసారి నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని హోల్ ఉంటుంది కదా, నెక్స్ట్ హోల్ లోపల నుంచి దారం తీసి రెండు నుంచి ఒకసారి, రెండింట్లో నుంచి ఒకసారి ఇలాగే నేను 11 డబల్ క్రోషా వేసానండి. ఇక్కడ కూడా హోల్ అక్కడ ఫామ్ అయి ఉంటుంది. నీడల్ పైన ఒకసారి హోల్ ఉంటుంది కదా, నెక్స్ట్ హోల్ నుంచి మనం దారం తీసి రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి
నీడిల్ పైన ఒక్కసారి హోల్ ఉంటుంది కదా, హోల్ లోపల నుంచి దారం తీసి రెండింటిలో ఒకసారి మళ్ళీ దారం తీసి డబుల్ క్రోషా వేయాలి. హోల్ లోపల నుంచి తీసుకోవాలి. ఇక్కడ కూడా నేను 12 డబుల్ క్రోషా వేస్తానండి. ఇప్పుడు మళ్ళీ శారీని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కొంచెం దారం పైకి తీసి మనం స్మాల్ బిట్ తీసుకొని బీడ్ యాడ్ చేసి ఇక్కడ కూడా హోల్ ఉంటుంది. ఆ హోల్ లోపల నుంచి మనం లాక్ చేసుకోవాలి. హోల్ ఉంటుంది కదా, పక్కన ఆ హోల్లో నుంచి మనం లాక్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ 12 బిట్స్ వస్తాయండి, 11 బిట్స్ వస్తాయండి. ఇన్సర్ట్, పక్కన హోల్లో నుంచి దారం తీసి లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్సర్ట్ చేసి దారం లోపల నుంచి దారం తీసి లాక్ చేసుకొని మొత్తం 11 బీడ్స్ వేసానండి. ఇక్కడ ఇన్సర్ట్ చేసి లాస్ట్ ఎండ్లో లోపల నుంచి డబుల్ క్రోషా లోపల నుంచి దారం తీసుకొని బీడ్ లాక్ చేసి నేను ఇక్కడ శారీకి లాక్ చేస్తున్నాను. మళ్ళీ 1 2 3 4 5 చేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని మనం అక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లాక్, మళ్ళీ ఇంకొక లాక్. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలి. బిగ్ బీడ్ యాడ్ చేసుకొని మనం బీడ్ లాక్ చేసి మనం శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ చేసుకొని పోవాలి. చూసారు కదా, నేను ఎండ్ వరకు వేసాను. ఇప్పుడు లాక్ వేసి లాస్ట్లో ఒక కొంచెం ఎక్స్ట్రా శారీ దానికి నేను 6 చైన్ వేస్తున్నాను. ఇక్కడ 6 చైన్ వేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని నేను లాక్ చేసి కట్ చేసుకుంటున్నాను. థ్రెడ్ని ఒక 2-3 చైన్ వేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వెనక నుంచి లాగి టైట్గా లాగాలి. చూసారు కదా, శారీ మొత్తం కంప్లీట్ చేశాను. చూడండి, డిజైన్ ఇలా ఉంది కుచ్చులు కట్టిన తర్వాత. నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.